మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ శుభవేళ ఒక భక్తుడు కోరుకున్న కోరిక మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సహజంగా మనుషులందరికీ ఆలోచనలు కోరికలు ఉంటాయి. ఆ కోరికలు కొన్నిసార్లు వింతగా ఉంటాయి, ఆలోచనలు గొప్పగా ఉంటాయి. ఇక్కడ రాసిన ఒక వ్యక్తి అంటే తన హృదయాన్ని గురించి దేవుడి దగ్గర మనవి చేస్తా ఉన్నాడు. హృదయము మనిషికి చాలా అవసరమైంది, కేంద్రమైంది. కానీ ఆ హృదయం కొన్నిసార్లు మనిషిని దారి తప్పిస్తూ ఉంటుంది, మోసపరుస్తూ ఉంటుంది. కానీ ఈ కీర్తనాకారుడు అంటాడు కదా, నీవు నా హృదయాన్ని జాగ్రత్తగా నీ తట్టు తిప్పవా అని అడుగుతాడు. కీర్తనాకారుడు రాసిన 119వ కీర్తన చాలా తేటగా 36వ వాక్యంలో ఇలాగున రాసి పెట్టింది. లోభముల తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పు. బాగా ఆలకించండి, 2 పదాలు అక్కడ వాడబడ్డాయి. నా హృదయం లోభం తట్టు కాక నీ శాసనాల తట్టు నా హృదయం తిప్పబడాలి. లోభం తట్టు తిరిగితే ఏమవుతుందో గమనించాడు, శాసనాల తట్టు తిరిగితే ఏమవుతుందో ఎరిగాడు. కనుక వెంటనే తను అనే మాట ఏమిటంటే, దయచేసి నా హృదయాన్ని లోభం తట్టు అంటే లోభి, లోభత్వము ఇవన్నీ సాతానికి కేంద్రాలు, లోక సంబంధమైన పరికరాలు, పరిగెత్తే సాధనాలు, నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచే ఓ రకమైన ప్రాంతం, ప్రాంగణం, పరిస్థితులు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇతను అంటాడు కదా, నా హృదయం వాటి వెనక వెళితే మా పితరులంతా చాలామంది దెబ్బతిన్నారుగా, కనుక నా హృదయాన్ని నీ శాసనాల తట్టు తిప్పయ్యా. శాసనం దేవుని మాట, అది అధికారంతో కూడిన మాట. రెండవది, శాసనాలు వెలిగిస్తాయి. శాసనాలు చదువుతుండగానే మనసు తెప్పరిల్లుతుంది, మనోనేత్రం వెలిగించబడుతుంది. అంటే ప్రతిరోజు తన జీవితంలో మనసేమో తెప్పరిల్లుతూ ఉండాలి, పయనమేమో తేజరులతో ఉండాలి. అన్నిటికంటే శాసనంలో వెలుగు హృదయాన్ని తాకి జీవితాన్ని వెలుగుమయంగా చేయాలి. ఇతని కోరిక విడ్డూరంగా వింతగా అనిపించడంలా, విండో, బంగారమో, పొలమో, స్థలమో కోరుకోవడం వేరు, కానీ నా హృదయాన్ని తిప్పవా? ఇంతకీ అతగాడికి తన హృదయం తిప్పుకోవడం చేతగాదా? అవును. బైబిల్లో మనిషిని హృదయం మనిషి తిప్పుకున్నట్టు నడిచేది కాదు, అంత తేలికైంది కాదు. అది లోతైన గొయ్యి, దానికి భయంకరమైన జబ్బు ఉంది అని కూడా బైబిల్ చెప్పింది. కనుక ఈ కీర్తనాకారుడు అంటాడు, నా హృదయాన్ని ఒక్క క్షణం ఆ శాసనాల తట్టు, నీ లేఖనాల తట్టు తిప్పు ప్రభువా అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే హృదయం తిప్పబడుతుందో శాసనంలో వెలుగు దానికి తాగుతుంది, అందులోని తెప్పరిల్లి అనుభవం ఈ హృదయానికి కలుగుతుంది, మనిషి జీవితం మనుగడగా ఉంటుంది. మరి ఈ రోజున చాలాసార్లు అభ్యాసాలు చేసాం, శాసనాలు చదివాం, సూత్రాలు పాటించాం, కొన్ని ప్రయత్నాలు చేసాం, పరుగులు తీసాం. కానీ ఏం చేసినా జీవితంలో హృదయపు ఉచ్చులోంచి బయటపడ్డ వ్యక్తులు లేడుగా, ఆ లోతైన గొయ్యిలోంచి విడుదల పొందిన వారు లేరుగా. కానీ కీర్తనాకారుడు చాలా తేటగంటాడు, నా హృదయాన్ని తిప్పయ్యా. ఈరోజు ఈ మాట విన్నాక నీ వ్యక్తిగత జీవితంలో నీ జీవితం వెలిగించబడి తేజస్సుగా ఉండాలి అనుకుంటే, అది నీ జీవితానికి ఆశ్చర్యకరంగా ఉండాలంటే నీ హృదయానికి కేంద్రము దేవుడై ఉండాలి. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరిగినట్టుగా నీవెప్పుడైతే నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పడం మొదలు పెడతావో, దేవుడు ఆ కార్యాన్ని ప్రారంభిస్తే నీ జీవితంలో సూర్యునికున్న ప్రకాశం అంతా నీకు కలుగుతుంది. అలాగే శాసనాల తట్టు తిరిగితే దేవుని శాసనాల్లో ఉన్న జీవం, వెలుగు, తేజస్సు, శక్తి నీకు నీ హృదయానికి సంక్రమిస్తుంది. అది ఎరిగి అంటాడు కదా, నా హృదయాన్ని తిప్పవా? తిప్పితే మరింకో మాట కూడా అంటాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు కూడా తిప్పవా? హృదయాన్ని తిప్పమంటున్నాడు, కన్నులు కూడా తిప్పమంటాడు. కన్నులు దేహానికి దీపం కదా, కన్నులు బట్టేగా జీవితం నడుస్తుంది. ఆకర్షణలోనైతే అవస్థలు ఎక్కువ అవుతాయిగా. అందుకే తను అంటాడు కదా, వ్యర్థమైనది అని తెలిసి నా కన్నులు అటే వెళుతున్నాయి, ఒకసారి కన్నులను కూడా తిప్పవా? ఈ మాట విడ్డూరంగా అనిపిస్తుంది కదా. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆ సహాయాన్ని కోరాడు. వ్యర్థమైన వాడి చూడకుండా కన్నులను, వ్యర్థమైన దాని వైపు పరిగెత్తకుండా హృదయాన్ని దేవుడు తిప్పాడు. అతని జీవితం ఎంత దీవెనకరంగా మారుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఈ 2 తిప్పబడిన వ్యక్తివైతే అక్కడ రాస్తాడు, ఆశీర్వాదాలుగా నీ వెంట వస్తాయి,
నీవు ఆశీర్వదించబడిన పరిశుద్ధమైన జనాంగంగా ఉంటావు. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి. కుటుంబాలకు రక్షణ కలగాలి. వ్యక్తులకు క్షేమం కలగాలి. హృదయం నీ వైపు తిప్పబడాలి. కనుదృష్టి నిన్ను చూడగలగాలి. బిడ్డల భవిష్యత్తు అయినా, ఆరోగ్యమైన, ఆహారమైన, ఐశ్వర్యమైన, ఐక్యతైన, ప్రతి కఠిన సమస్యకు పరిష్కారమైన, ప్రతి విజయంలో దీవెన నీ బిడ్డలు పొందేట్టుగా కార్యం చేయండి. యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.